పేట మండలం గోమారం గ్రామంలో రాత్రి ప్రాంతంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి ముందు పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ. బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు దాడులకు ప్రతి దాడులు ఉంటాయంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ హెచ్చరించారు. అరెస్ట్ చేయలేదు ఎవరిని ఇంతవరకు ఆల్మోస్ట్ 11 నేను అనేది ఏంటంటే ఇంటి పైనకి వచ్చిన వాళ్ళని సీసీ ఫుటేజ్ ఇస్తాం, అందరి పైన చేయండి. నెక్స్ట్ దాని వెనకాల ఎవరు ప్రోద్బల అందరూ మా ఇంటికి వచ్చారు. సరిగ్గా సృష్టించాలంటే మేము కూడా సృష్టిస్తాం. మా మామయ్య గారు ఉన్నప్పుడు జరిగిన అటాక్ తప్పితే మళ్ళీ మా ఇంటి వరకు ఎవరికి కొనాలి. నేను అటువంటి పరిస్థితి వీడియోస్ ఉన్నాయి కదా, వాళ్ళ పైన మీరే సీరియస్ గా మోడల్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఘోరంగా సార్ సెల్ గుంపుకుని పిల్లలని ఏం చేసినప్పుడు బయట జరిగింది ఏదైనా సుమోటో కానీ మన ఇంట్లో జరిగింది మనం పిటిషన్ ఇచ్చాం కదా, రాత్రే ఇచ్చినాం పిటిషన్. బయట జరిగింది వాళ్ళు ఆల్రెడీ రాత్రి 10,000 ఎవరైనా ఇంకా సీసీ ఫుటేజ్ కూడా చూసి మీకు ఇస్తాము. దాంట్లో ఇంకెవరు ఉన్నారో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళందరిపైన తీసుకోవాల్సింది. టపాకాయలు పేల్చుకుంటే రోడ్డు మీద పేల్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మా ఇంట్లో గేట్ తీసుకొని మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో దర్వాజా కొట్టి మా ఇంట్లో పడుకున్న పిల్లల్ని కొట్టిండ్రు. రాత్రే ఇచ్చినామండి, 1 o'clock 1:30కే ఇచ్చినాం పిటిషన్. ఒక ఎమ్మెల్యే పైన అటాక్ అయితే కూడా ఒక సిఐ లేడు, ఒక ఎస్ఐ లేడు, ఒక డిఎస్పీ లేడు. ఏందండి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేమన్నా? మాకు రక్షణ ఎక్కడ? ఇంకా డిఎస్పీ గారికి నేను రాత్రి ఫోన్ చేస్తే అవునా మేడం నాకు తెలియదు అన్నారు. ఎస్ఐ గారు వస్తున్న వాళ్ళు రాత్రి పిటిషన్ ఇచ్చారు. మన కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ప్రొసెషన్ అప్పుడు లేదండి, ఇది గట్టనే జరిగిన తర్వాత ఫోన్ చేస్తే వచ్చిండ్రు. మన కానిస్టేబుల్ కూడా వీడియో తీస్తా ఉంటే అక్కడ సైడ్ వాళ్ళు గలీజ్గా తిప్పుకుంటా కానిస్టేబుల్ని ఏం చేస్తారో నేను చంపేస్తానని చెప్పేసి అనుకుంటా నేను నూకేస్తాను. వీడియోలు కూడా ఉన్నాయి. మన కానిస్టేబుల్ కూడా నూకేసిండ్రు వాళ్ళు. నేను అనేది ఏంటంటే దీనిపైన ఎవరైతే ఇంట్లోకి వచ్చిందో వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు కావాల్సిందే. ఎందుకంటే మా పిల్లల్ని కొట్టిండ్రు, గొంతును మీరు దెన్ దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బయటికి రావాలి.